అందరికీ హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఈజీగా శారీతో ఎలా అలంకరించుకోవాలో, అలాగే చిన్న బ్యాక్డ్రాప్ ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే శారీని డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక సైడ్ పళ్ళుకి ఎలా ప్లీట్స్ పెట్టుకుంటామో అలా ప్లీట్స్ పెట్టుకొని క్లిప్స్ పెట్టుకోవాలి, లేదా ఒక పిన్నీస్తో పిన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్ వదిలేసి మనం కుర్చీలు ఎలా అయితే శారీకి పెట్టుకుంటామో అదే విధంగా శారీ మొత్తం ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత చివరికి ఇలా సెట్ చేసుకొని ఇటువైపు అండ్ అటువైపు కూడా పిన్ పెట్టుకోవాలి. సో ఇలా పిన్ పెట్టేసుకున్నాం కదా. సో ఇటువైపు కూడా మనం పళ్ళు పార్ట్ ఉంది కదా, సో దానికి కూడా మనము ఎలా అయితే పళ్ళు పెట్టుకుంటామో కుర్చీలు అలాగే ఇటువైపు కూడా పెట్టుకోవాలి. మధ్యలో కూడా పిన్ చేసుకోవాలి. సో శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత. సో ఇప్పుడైతే నేను ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్ని సెట్ చేసుకుంటున్నాను. ఈ స్టాండ్ని నేను ఫర్నీ బ్లూమ్స్ అనే పేజ్లో తీసుకున్నాను, వెబ్సైట్ కూడా ఉంది. సో ఇదొక్కటే స్టాండ్ కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి, కాకపోతే కొంచెం హై ప్రైస్ అని అనిపించింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను బ్యాక్ డ్రాప్కి పింక్ కలర్ క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. ఒకవేళ క్లాత్ అటువైపు ఇటువైపు ఎక్కువగా ఉంటే ఇలా కుర్చీలు లాగా జరుపుకోవచ్చు, లేదా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా వైట్ తోరన్స్ గార్లాండ్స్ అయితే యూస్ చేస్తున్నాను. మధ్యలో కూడా లోటస్ని హ్యాంగ్ చేసుకున్నాను. సో ఇలా గ్రీన్ కలర్ గార్లాండ్స్తో సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత రేపు టేబుల్ని పెట్టుకున్నాను. దాని మీద బ్యాక్ డ్రాప్ క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ని ప్లేస్ చేశాను. తర్వాత కుర్చీల పార్ట్ ఉంది కదా, అది ఫస్ట్ మనకి ఎంత కుర్చీలు కనిపించాలో అంతే హైట్ చెక్ చేసుకున్న తర్వాత మిగతా కుర్చీలని బాక్స్ లోపలికి దూర్చాలి. దూర్చిన తర్వాత ఒక్కొక్క ప్లీట్ని స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా కుర్చీలని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీద ఒక ఇత్తడి బిందెని ప్లేస్ చేస్తున్నాను. కుర్చీలు అటు ఇటు మూవ్ అవ్వకుండా దానిపైన ఒక ఇత్తడి చెంబుని ప్లేస్ చేశాను. సో ఇటువైపు ఉన్న పళ్ళు పార్ట్ని ఇటు సైడ్ వేస్తున్నాను, అండ్ ఇటువైపు కూడా అలాగే ఎక్స్ టైప్లో వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. సో ఇలా ఒక కొబ్బరికాయని పెట్టేసి కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని టై చేశాను. తర్వాత ఇలా నగలతో అలంకరించుకోవాలి. సో మనం యూజ్ చేసే నగలైతే పసుపు నీళ్ళల్లో మంచిగా వాష్ చేసి వెంటనే తూడ్చేసి అమ్మవారికి అలంకరించుకోవాలి. అలాగే పూలమాలలతో అలంకరించుకోవాలి. సో వెనకాల పళ్ళు కనిపిస్తుంది కదా, దాన్ని వెనక్కి అనేసి క్లిప్ పెట్టేశాను. అలాగే స్టిక్ దగ్గర అటువైపు ఇటువైపు గాజులు వేశాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.